హలో 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 హాస్పిటల్ చెకప్స్కి తప్ప ఎక్కడికి కదలకుండా ఉన్న నాకు చెకప్గానే వెళ్తుంటే దారిలో సీమ చింతకాయలు కనిపించాయి. మేము చిన్నప్పుడు తెలియక చీమ చింతకాయలు అనేవాళ్ళం. ఇవి తెలుసా? తెలిస్తే మీరేమని పిలుస్తారో కమెంట్ చేయండి. ఇవి చూడడానికి ఇలా ఉంటాయి. పిందెల్లాగా ఎక్కువ ఇంత విచ్చుకోకుండా ఉంటే మాత్రం తింటే వగరుకి గొంతు పట్టేస్తాయి. ఇవి బాగా పక్వానికి వచ్చాక అంటే ఇలాగా ఫుల్ సైజ్ అయిపోయి బయటకు వచ్చేసాక తినాలి. లోపల అయితే సీడ్స్ ఇలా ఉంటాయి అనమాట, బ్లాక్ కలర్లో. అండ్ ఇది వైట్ కలర్లో ఉంది కదా, ఇవి పింక్ కలర్లో కూడా ఉంటాయి. ఇవి సీజనల్ అండ్ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అండ్ డైజెషన్కి చాలా మంచిది. డయాబెటీస్ని మేనేజ్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో విటమిన్స్, మినరల్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. ఇది హార్ట్ హెల్త్కి, స్కిన్ హెల్త్కి కూడా మంచిది. అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్ ఉంటే కూడా రిలీవ్ అవుతుందంట. ఇది ఉంటే కొంచెం స్వీట్నెస్ విత్ వగరు ఉంటుందన్నమాట టేస్ట్. బేసిక్గా ఇది టామరిన్ షేప్ ఉంటుంది కాబట్టి చింతకాయ అని, అంటే సీమ చింతకాయలో చింతకాయ అనే నేమ్ వచ్చి ఉంటుంది. చిన్నప్పుడు మేమున్న ఏరియాలో చాలామంది ఇంట్లో చెట్లు ఉండేవి, సో ఫ్రీగా తినేవాళ్ళం. ఇప్పుడేమో ఇది జస్ట్ పావు కిలో 100 అంటే దేవుడా అనిపించింది. ఇది పైన తొక్క కలర్ ఏమో గ్రీన్ కానీ ఇలా పింక్ కానీ ఉంటుంది. పింక్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అందరూ. అండ్ లోపల తినేది కూడా వైట్ అండ్ పింక్ కలర్లో ఉంటుంది. పింక్ బాగా స్వీట్గా ఉంటుందని విన్నా, ఈసారి ట్రై చేయాలి. అమ్మయ్య, ఈ ఇయర్ అయితే మిస్ అవ్వకుండా తినేసానబ్బా.